తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. నల్లమల అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యూజ్ ఏంటంటే హైదరాబాద్ టు శ్రీశైలం వయా నల్లమల ఫారెస్ట్ రోడ్డు పడుతుంది. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారి నల్లమల ఫారెస్ట్ అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్ళనుంది. ఇందులో 62 కిలోమీటర్ల దూరం 2 లేన్ల ఘాటుతో ఇరుకుగా ఉంది. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలో టర్నింగ్ల కారణంగా వన్యప్రాణులకు కూడా యాక్సిడెంట్లు బారిపడుతున్నాయి. సో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. 62 కిలోమీటర్ల మేర అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తులో ఈ కారిడార్ నిర్మించనున్నారు. ప్రస్తుతం రాత్రి వేళల్లో అభయారణ్యంలో వాహనాలపై నిషేధం ఉంది. 30 అడుగుల ఎత్తుతో ఉండే ఈ కారిడార్ వల్ల ఆ నిషేధాన్ని ఎత్తివేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపుగా 370 ఎకరాల భూమి అవసరం. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా, వృక్ష సంపదకు నష్టం కలగకుండా భూసేకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ హైవే కనుక వస్తే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే వాళ్ళకు చాలా ప్లస్ అని చెప్పాలి.